హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారానికి ఇంకా 2 రోజుల గడువే ఉంది. ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచేశాయి. సీఎం రేవంత్ రెడ్డి మొదలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా అంతా ప్రచారంలో తమ అభ్యర్థులకు మద్దతుగా నియోజకవర్గంలోని కాలనీలను చుట్టేస్తున్నారు. కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. స్థానిక సమస్యల కంటే రాజకీయ సమస్యలు, పార్టీల మధ్య విభేదాలు, తెలంగాణలో నెలకొన్న రాజకీయ వైరం ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్పై ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న జనగళం ఇప్పుడు చూద్దాం. అదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇప్పటికే వాడివేడిగా ఆ ప్రచారాలు మొత్తం కూడా వేడికే అయితే తెలుస్తుంది. అదేవిధంగా ఒకవైపు కార్నర్ మీటింగ్లని, ఒకవైపు రోడ్ షోలతో మొత్తంగా కూడా ఆ 3 పార్టీలు ఏవైతే ఆ బీజేపీ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ మొత్తంగా కూడా ఆ గెలిపే లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. ఇటు కార్నర్ మీటింగ్ అయితే సాక్షాత్గా ఆ సీఎం కూడా కార్నర్ మీటింగ్ లో పాల్గొంటున్నాడు, ఇటు కేటీఆర్ కూడా కార్నర్ మీటింగ్ లో పాల్గొంటున్నారు, ఇటు కిషన్ రెడ్డి కూడా ఆ ముగ్గురు మొత్తం కార్నర్ మీటింగ్లతో పాటు పాల్గొంటున్నారు. అయితే ఉత్కంఠకైతే మొత్తంలో కూడా ప్రచారం ఓరెత్తుతుందని తెలపాలి. దీంతో పాటుగా ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, మనతో పాటు అయితే కాంగ్రెస్ అయితే అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏ విధంగా జూబ్లీహిల్స్ లో ప్రచారం కొనసాగుతుంది? జూబ్లీహిల్స్లో గత 1 వీక్గా మేము ప్రతి ఏరియాలో కూడా తిరుగుతూ ఉన్నాం. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా 10 ఇయర్స్ ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఎటువంటి సంక్షేమం కూడా మాకు రాలేదు, రేషన్ కార్డులు రాలేదు. మాకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి డెవలప్మెంట్ తప్ప తర్వాత ఏది కూడా జరగలేదు. అక్కడ ఎక్కడికి వెళ్ళినా ఆ రోడ్స్ చూపించి, అక్కడ ఉన్నటువంటి డ్రైన్స్ చూపించి, ఆ రోజు పీజేఆర్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వచ్చినటువంటి రోడ్సే తప్ప, అప్పుడున్నటువంటి అభివృద్ధే తప్ప ఎటువంటివి కూడా జరగలేదు. ఈ 2 సంవత్సరాల్లో మాకు ఒక హోప్ వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది. ఈ రేషన్ కార్డు రావడం, ఇంకా కరెంటు కూడా మాకు 200 యూనిట్స్ వరకు ఏదైతే మాఫ్ అయింది అది కూడా మాకు అమలైంది. సన్న బియ్యం కూడా రావడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకా వేరే కొన్ని ప్రోగ్రామ్స్ ఏవైతే ఇంప్లిమెంట్ కాలేదో అవి కూడా వస్తాయనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉంది. అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి తప్పకుండా మా ఏరియా డెవలప్ కావాలి. ఇంకా 3 ఇయర్స్ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉంటుంది కాబట్టి తప్పకుండా మేము కాంగ్రెస్కే మద్దతు చెప్తా ఉన్నాం. అయితే మొత్తంగా కూడా అధికార పార్టీలో మీరు ఉన్నారు, ప్రతిపక్షాలన్నీ కూడా మొత్తంగా చూసుకుంటే కనుక అదే వాళ్ళ వెనకాల మొత్తం రౌడీలు ఉన్నారు అంటూ కూడా హాట్ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? మొత్తం వాళ్లకు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గురించి కానీ చెప్పుకోవడానికి, విమర్శించడానికి ఏమీ లేక ఆయన రౌడీ అని చెప్తా ఉన్నారు. నిజానికి శ్రీశైలం యాదవ్ ఆయన నాకు మంచి మిత్రుడు. మా ప్రాంతంలో అనేక సందర్భాల్లో మా ప్రాంతానికి కూడా వచ్చేవాడు. ఆయన దగ్గరికి ఎవరైనా అవసరం ఉండి, పేదవాళ్ళు కానీ ఎవరైనా అవసరం ఉండి వెళ్ళిన వాళ్ళకి అందరికీ కూడా ఆయన హెల్ప్ చేస్తూ ఉంటాడు. కాకపోతే ఆయన ఎటువంటి దుర్మార్గాలు కూడా ఎప్పుడేం చేయలేదు. కొంతమందిని వ్యతిరేకంగా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, అన్యాయం జరిగిన వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళ ఎదుటి వాళ్ళకు కొంచెం వార్నింగ్ ఇచ్చినప్పుడు దాన్ని తీసుకుపోయి వీళ్ళు ఆయన గుండా, రౌడీ అన్నారు తప్ప శ్రీశైలం యాదవ్ నిజానికి ఆయన సోషల్ వర్కర్, చాలా మంచివాడు. ఇక నవీన్ యాదవ్ గురించి వస్తే మాత్రం ఆయనకు ఎటువంటి ఈ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇటువంటి గూండాగిరి కానీ ఇంకోటి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. అతను చదువుకున్నటువంటి వ్యక్తి, ఏది చెప్పుకోవడానికి ఏమీ లేక అతని మీద రానిపోని ఎలిగేషన్స్ వేస్తూ ఉన్నాం. అదే మనతో పాటు బీజేపీ నాయకులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అనే చెప్పండి, అయితే 1,18,000 ఓట్లను టార్గెట్ చేస్తే అజరుద్దీన్కి ఈరోజు మంత్రి పదవి ఇచ్చారు అంటూ కూడా మీరు విమర్శలు చేస్తున్నారు, ప్రతిపక్షాలు కూడా. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? మరి భారతీయ జనతా పార్టీ ఎవరిని సంతుష్టీకరణ విధానానికి పాల్పడదు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేటువంటి మాధ్యమంతో అందరినీ కలుపుకుంటూ పోతూ ఉన్నది. అని ఒకే వర్గానికి కొమ్ము కాస్తున్నట్టుగా కనిపిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులకి అది కరెక్ట్ కాదని చెప్పడమే మా ఒక ఉద్దేశం అని చెప్తున్నాను.
అయితే ఎలా చూడొచ్చు అంటారు, ఎట్లా ఉన్నారు ప్రచారంలో, ఎలా ఉన్నారు, గెలుపు పైన ధీమా ఎట్లా వ్యక్తం చేస్తున్నారు? కిషన్ రెడ్డి కూడా ఆ మొత్తంలో ప్రచారంలో దూసుకుపోతున్న తరుణం లోపల కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలోనే అభివృద్ధి జరగలేదంటూ కూడా ప్రతిపక్షాలు మీ పైన విమర్శలు దారి చేస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్లో కానీ బీజేపీ పైన విమర్శలు చేస్తున్నారు. పార్లమెంట్లో ఉండేసి 8 మంది ఎంపీలు ఉండేసి ఎలాంటి డెవలప్ లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద చేయూత ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండింది 11 సంవత్సరాలు, ఇక్కడే శాసనసభ్యుడు ఉన్నాడు. అనుకున్నటువంటి ఎలక్షన్స్ కాదు, అనుకోని తరుణంలో వారు పరమర్పించారు కాబట్టి వచ్చినటువంటి ఎలక్షన్స్. డెవలప్మెంట్ చేయాల్సి ఉన్నప్పుడు వాళ్ళు చేయాల్సింది కిషన్ రెడ్డి గారు ఎంత చేయాలనో వారి ఫండ్స్ నుంచి ఇక్కడ పవర్ బోర్డ్స్ వేయించడం జరిగింది. పిహెచ్సిలకి షెడ్స్ కట్టి చూడడం జరిగింది. క్లాస్ రూమ్స్ అదనంగా గవర్నమెంట్ స్కూల్స్కి క్లాస్ రూమ్స్ కట్టి ఉంచడం జరిగింది. ఏ పబ్లిక్ కమ్యూనిటీ హాల్స్కి సంబంధించినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో కూడా వారి బడ్జెట్ కేటాయించడం జరిగింది. వారి పరిధిలో ఎంత బడ్జెట్ ఉంటే ఖచ్చితంగా వారు ఇక్కడ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశారు తప్ప వారు ఎలాంటి అది చేయలేదని చెప్పి నేను చెప్తా ఉన్నాను. తప్పకుండా వారు ప్రజలు ఏది కోరినప్పటికీ సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసి దాన్ని పరిపూర్ణం చేసే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతో పాటు బల్మూరి వెంకట్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అయితే ఇప్పటికే మొత్తం టోల్గా చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయంటూ ప్రతిపక్షాలు చెప్తున్నారు. అయితే ముస్లిం అంటేనే అయితే మొత్తం కాంగ్రెస్ అంటేనే అయితే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎంఐఎం కాంగ్రెస్ లేకపోతే ముస్లింలకు ఇజ్జత్ లేదు అంటూ కూడా కొంతమంది నాయకులు దీనిపైన విమర్శలు కూడా చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని వక్రీకరించి రాజకీయ లబ్ధి కోసము బీఆర్ఎస్ పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు దాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నికలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్ గారు కానీ అనేక వాళ్ళ నాయకులు మాకు మైనారిటీలో ఓట్లే అక్కర్లేదు, మైనారిటీలు ఓట్లు మాకు వేయకండి అని చెప్పి భారతదేశం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది వాళ్ళు మాట్లాడతారో, సబ్కా సాత్ అన్నప్పుడు భారతదేశంలో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ కూడా ఉంటారు. ఒక వర్గాన్ని కంప్లీట్గా వాళ్ళ ఓట్లు మాకు వేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఓట్లు మాకు అవసరమే లేదు అని చెప్పారు. కాబట్టి భారతదేశానికి హిందూ ముస్లింలు ఇద్దరు కూడా రెండు కళ్ళ లాంటి వాళ్ళు, ముస్లింలకు రేపు పొద్దున హిందూ ముస్లింలు బాయి బాయి అనే విధంగా ఏదైతే హైదరాబాద్ సాంస్కృతిక సాంప్రదాయాలు ఉన్నాయో అవి కలిసిమెలిసి ఉండాలంటే తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన్ని నిలబడుతుందని చెప్పి ముస్లింలకి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని కల్పించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు. అండ్ చాలా స్పష్టంగా 10 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండే, కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా ఉండే, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండే, వారి యొక్క శాసనసభ్యుడు ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉండే. ఈరోజు పదే సమస్యల గురించి మాట్లాడుతారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేంద్రంలో ఉన్న మీరు, 10 ఏళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రధానమంత్రి గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చారు, ఎన్ని నిధులు కేటాయించారు, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి మరి ఎన్ని సమస్యలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పరిష్కరించారు, దానిపైన చర్చ పెట్టరు, దానిపైన మాట్లాడరు. 2 ఏళ్ళ అధికారంలో వచ్చినాక 40 కోట్ల నిధులు ఇదే రహమత్నగర్ డివిజన్ కి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ రోజు సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. వాటిపైన చర్చ పెట్టకుండా కేటీఆర్ వచ్చి మా అయ్యని ముఖ్యమంత్రి చేయాలంటే జూబ్లీహిల్స్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి కోరుతారు. బీజేపీ పార్టీ సోదరులు వచ్చి నరేంద్ర మోడీ గారు ఏదైతే సబ్కా సాత్ సబ్కా వికాస్ కావాలంటే జూబ్లీహిల్స్లో బీజేపీ పార్టీని గెలిపించాలని కోరుతారు. నేను అడిగేది 10 ఏళ్ళ మీ డెవలప్మెంట్ పైన చర్చ పెట్టండి. కిషన్ రెడ్డి గారిని రమ్మని చెప్పండి, కేటీఆర్ గారిని రమ్మని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసన మండలి సభ్యునిగా మా 2 సంవత్సరాల పరిపాలన పైన, మా అభివృద్ధి పైన చర్చ పెడతాము. ఇదే మీ ఐ న్యూస్ వేదికగా ముగ్గురిని రమ్మనండి, ముగ్గురిని నేను ఆహ్వానిస్తున్నా. ప్రజాక్షేత్రంలో చర్చ పెడదాము. మేము చేసిన డెవలప్మెంట్ ఎక్కువనా, వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఎక్కువనా ప్రజలే నిర్ణయిస్తారు. ఎస్, అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది నవీన్ యాదవే, సాక్షాత్గా నవీన్ యాదవే, ఇది నా అడ్డా, జూబ్లీహిల్స్ నా అడ్డా, నేను ఇక్కడ ఉన్నాను, బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ నుండి ఎవరు కూడా బయటికి పోవడానికి వీలు లేదు అంటూ కూడా తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఎట్లా చూడవచ్చు అంటారు ఇటువంటి విమర్శలు? ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో రాజుల్లాగా ఒకరిని ఇచ్చేసి మేము చెప్తేనే వినాలి, మేము ఉంటేనే నీ విడతో అనేది ఆ ధోరణి మంచిది కాదు. ఎందుకంటే ఒక డెమోక్రసీలో అలాంటివి పనిచేయవు. అందుకే
వాళ్ళ యొక్క భావోద్వేగాలతోటే వాళ్ళు ప్రజలకు దూరం అవుతున్నారని చెప్పి మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు స్పష్టంగా తెలుసు, చనిపోయినటువంటి ఎవరైతే గోపినాథ్ గారు ఉన్నారో ఆ గోపినాథ్ గారు చేసినటువంటి సేవలు ఎలాంటివి, వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకున్నారనే విషయాన్ని స్పష్టంగా జనాలు తీసుకున్నారు. కాబట్టి నీ బెదిరింపులకు కానీ నువ్వు చేసే డామినేట్ విషయాలకు కానీ ఎవరు ఇప్పుడున్న ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరు కూడా భయపడరు. వాళ్ళకు ఉన్నటువంటి ఓటు అనే హక్కును వాళ్ళు ఆయుధంగా మలుచుకుంటారు. మీరు ఎవరు భయపడినా ఏం చేసినా కేసీఆర్ రావాలే, కేసీఆర్ సంక్షేమ పథకాలు మాకు అందాలనే దృఢమైన సంకల్పంతో వాళ్ళు ఉన్నారు కనుక తప్పకుండా వాళ్ళు బీఆర్ఎస్కు ఓటు వేస్తారు. బీఆర్ఎస్ ఓటు వేసి మాగంటి సునీతమ్మ గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తారు. వాళ్ళ సేవలను మళ్ళీ వాళ్ళు ఉపయోగించుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి నీ బెదిరింపులకు, నీ అడ్డవీధి మాటలకు ఎవరు కూడా భయపడరు. భయపడే పరిస్థితి ఈ రహమత్ నగర్ డివిజన్లో ఎవరికి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై తెలంగాణ. అయితే చూద్దాం. అదే ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ చేసినటువంటి కమెంట్ని అడిగి తెలుసుకుందాం. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కూడా కాసేపటి క్రితం మనతో పాటు ఇప్పుడే ఆ డిబేట్లో మాట్లాడుతూ కూడా చెప్పారు. మొత్తంగా కూడా 10 సంవత్సరాలలో మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి ఏ విధంగా లేదు, బీఆర్ఎస్కు అయితే ఓటు అడిగే ఇదే లేదంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? బల్మూరు వెంకటకు ఇంతకు అసలు గల్లీలో జూబ్లీహిల్స్ గల్లీలో తిరిగినా ఏ గల్లీకి పోయినా 15 ఏళ్లలో మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధే కనబడుతుంది. ఏ శిలాపాలకం చూసినా మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధే కనబడుతుంది. నీవేదో ఎక్కడి నుంచి వచ్చి ఈ రోజు 2 రోజులు గల్లీలో ఒక గంట సేపు తిరిగి చేయలేదు అంటే కాదు. జూబ్లీహిల్స్ గడ్డ మీద వినబడే పేరు ఒకటి మాగంటి గోపీనాథ్. రేపు గెలిచేది కూడా రేపు 11వ తారీఖున ఓట్ల తర్వాత 14వ తారీఖు రిజల్ట్ రోజు వినబడేది, రెపరెపలాడేది బీఆర్ఎస్ జెండాను బల్మూరు వెంకట్ గుర్తుపెట్టుకో. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఇక్కడ ఎక్కడ ఏదో వచ్చి నువ్వు సోషల్ మీడియా షో చేయడానికే తప్ప నువ్వు దేనికి పనికిరావని చెప్పి తెలియజేస్తున్నాం. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటూ కూడా కమెంట్ చేస్తున్నాడు. అయితే ఈ యొక్క బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఆ యొక్క ఉప ఎన్నికలో కుమ్ముక్కైనాయి అంటూ కూడా కమెంట్ చేస్తున్నారు. అసలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే అసలు బీజేపీని క్యాండిడేట్ని ఎందుకు పెడతాం? అసలు ఈరోజు పీఎంతోనో కొట్లాడిన ఏకైక సీఎం ఎవరున్నారు? ఓన్లీ కేసీఆర్. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ నిజంగా కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే మాత్రం ఖచ్చితంగా క్యాండిడేట్ని ఎందుకు పెడతాం? సో అలాంటి అపోహ అవసరం లేదు. ఇక్కడ బీజేపీ అసలు నామరూపం లేకుండా పోతుంది. ఎంతసేపు ఉన్నా కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్యలో గెలిచేది మాత్రం బీఆర్ఎస్ఏ, మాగంటి సునీతమ్మ గారే. మేము ఈ సభాముఖంగా కూడా ఈ డిబేట్ పరంగా జూబ్లీహిల్స్ ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, మీరు వేసే విలువైన 4 లక్షల ఓట్లు 4 కోట్ల ప్రజానికానికి తీర్పు. మీరు వేసే ఒక్క ఓటు 100 మందితో సమానం. మీరు వేసే ఒక్క ఓటు విలువ 100 మంది తెలంగాణ రాష్ట్ర ప్రజల 100 మంది ఓట్లతో సమానం. దయచేసి మేము జూబ్లీహిల్స్ ప్రజలను ఒకటే కోరుకుంటున్నాం. కేసీఆర్ తరఫున మేము ఒకటే అడుగుతున్నాం. అమ్మా, మీరు వేసే ఓటు ఖచ్చితంగా 100 మందికి సమానం. ఖచ్చితంగా మీరు కూడా బీఆర్ఎస్కు ఓటు వేయాలని చెప్పి జూబ్లీహిల్స్ ప్రజలు వేడుకుంటున్నాం. ఒకటి చెప్పండి. అయితే 2 సార్లు కేబినెట్ విస్తరణ చేశారు. అప్పుడు అజరుద్దీన్కి మైనార్టీ నుంచి ఇవ్వకుండా ఈ ఎలక్షన్ టైంలోనే అజరుద్దీన్కి ఇవ్వడం పట్ల 1,18,000 ఓట్లను టార్గెట్ చేశారు అనుకోవచ్చు. 100% అదే కదా. ప్రభుత్వం వచ్చి దాదాపు 2 ఏళ్ళు కావస్తున్నా ఏడుకోయినరు. మైనార్టీకి ఎక్కడ ఇచ్చిర్రు? ఈ రోజు ఎన్నికలు వచ్చింది కాబట్టి ఆ ఉటావుటిన తీసుకెళ్లి నిన్న ఎలక్షన్ల స్టంట్లో భాగంగానే అజరుద్దీన్ కోటేశ్వరు. ఇంకా నిన్నగాక మొన్న ఒకరు డిఎస్పీ ఇద్దరికి ఇస్తా అంటున్నావు. మళ్ళీ 22 నెలల నుంచి ముస్లింస్ నీకు కనబడలేదా? ఎంత సిగ్గుందా నీకు రేవంత్ రెడ్డి? అసలు నీ పాలన, నీ మాట తీరు ఎట్లా ఉంది? గల్లీలో తిరిగే మామూలు జనాలు కూడా మాట్లాడరు. నువ్వు ఎంతసేపు కాంగ్రెస్ వాళ్ళు అంటే ముస్లింస్ అంటావు, ముస్లింస్ అంటే కాంగ్రెస్ అంటావు. నువ్వు పెట్టి సాగుతున్న వాళ్ళను మాట్లాడడానికి కనీసం సిగ్గుండాలి రేవంత్ రెడ్డి. నీ ఎలక్షన్ల స్టంట్కు జనాలను వాడుకోవడానికి తప్ప నువ్వు దేనికి కాదు. ముస్లింస్కి నిజంగా నువ్వు పెద్దపీట వేసేది ఉంటే ఎలక్షన్ల ముందు 22 నెలల నుంచే ముస్లింస్కి నువ్వు అన్ని రకాలుగా చేసేటోడివి. ఇంతవరకు ఏది లేదు. ముస్లింస్కి ఇస్తున్నటువంటి మా షాదీ ముబారక్ ఏడిచ్చినావు, తులం బంగారం ఎక్కడ పోయింది? మళ్ళీ వాళ్ళకి ఏడిస్తున్నావు. ఎవరికి ఇస్తారు? ఇదల్లా ఎలక్షన్ స్టంట్ మాత్రమే. ముస్లిం ప్రజానీకం కూడా ఇక్కడ మేజర్గా మీ ఓట్లు మాత్రమే కీలకంగా ఉంటాయి. కాబట్టి ముస్లింస్ కూడా బాగా గమనించాలి. ఎంఐఎం, రేవంత్ రెడ్డి, అజారుద్దీన్, మోదీన్ ఎవరు చెప్పినా జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకుంటున్నది బీఆర్ఎస్ జెండా, కారు గుర్తే.
ఈ యొక్క మొత్తం టోల్ గా చూసుకుంటే కనుక ఇప్పుడు మొత్తం టోల్ గా చూసినట్టయితే ఛాలెంజ్ చేస్తున్నారు, వేదికకు చర్చకు రమ్మని చెప్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు. మరి దీనిపైన ఎలా ఇప్పుడు వాళ్ళు ఛాలెంజ్ చేసుడుగా అండి, వాళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు, వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు మేము అడుగుతా ఉన్నాం. 6 గ్యారెంటీల్లో ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, మహిళలకు ఫ్రీ బస్ అని మహిళలను కొట్లాడుకునే విధంగా నడుస్తుంది. అదే విధంగా చూస్తే మనం జెంట్స్కి అందరికీ డబల్ ఛార్జీలు చేసి మహిళలకు ఫ్రీ చేసి ఆ ఫండ్ అనేది వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. అది ఎక్కడ ఇప్పుడు ఇది కళ్యాణ లక్ష్మి ఇస్తామన్నారు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తారు. తులం బంగారం ఎక్కడిచ్చిరో వాళ్ళు చూపించాలండి. అది గౌరవ శాసనసభ్యులు చేసిన ఛాలెంజ్ను భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. ఇలాంటి ఓపెన్ డిబేట్లకు అందరూ వెల్కమ్. ఇదే వేదిక మీద మీ యొక్క ఛానల్లో టైం మీరు డిసైడ్ చేయండి. మా యొక్క ప్రజాప్రతినిధులు కానీ మేము కానీ ఇంకెవరైనా కానీ వస్తాము, అదే వేదిక మీద చర్చిద్దాం. మౌలిక వసతుల బాధ్యత కేంద్ర ప్రభుత్వందా రాష్ట్ర ప్రభుత్వందా? మినిమం మనుషులకు కావాల్సిన మినిమం వేజెస్ బోర్డు ఎవరు ఏర్పాటు చేస్తారు? దానికి కావాల్సిన ఏర్పాట్లు ఎక్కడున్నాయి? దానికి కావాల్సిన బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇవన్నిటి గురించి చర్చిద్దాం. గౌరవ శాసనసభ్యులు చెప్పిన మాట, శాసన మండలి సభ్యులు చెప్పిన మాట స్వాగతిస్తూ ఉన్నాం మేము. అయితే ఖచ్చితంగా అయితే బీఆర్ఎస్ నాయకులను కూడా డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తూ, మీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ ఛాలెంజ్ చేస్తూ ఇక్కడ తిరగనీయబోము, ఖచ్చితంగా ఇది నా అడ్డా అని చేసిన ప్రచారం తీవ్రంగా విమర్శలకు దారితీస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు అలాంటి వ్యాఖ్యలు? ముందుగా భారతీయ జనతా పార్టీ సోదరులు 2-3 విషయాలు ప్రస్తావించారు. ఈరోజు జీఎస్టీని మౌలిక వసతులపైన పెంచి ఏదైతే పేద ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాన్ని ఎవరు ప్రతిపాదించారో దాన్ని గుర్తు చేసుకోవాలి. జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేసుకోండి. ప్రతి జన్ ధన్ ఖాతాలో కూడా 15 లక్షలు ఏదైతే నల్లధనాన్ని తీసుకొని వస్తామని చెప్పారు. మరి ఎంతమంది జన్ ధన్ ఖాతాలో జూబ్లీస్లో ఎన్ని జన్ ధన్ ఖాతాలు ఓపెన్ అయినాయి? మరి ఎంతమంది అకౌంట్లలో 15 లక్షలు వచ్చినాయి? ఏదైతే చెప్పనించుకా సీనా అంటారు కదా, ఎన్ని నిధులు కేటాయించారో ఆ లెక్కలు బయటికి తీసుకొచ్చి మాట్లాడాలి. దానిపైన చర్చ పెట్టరు, దానిపైన మాట్లాడరు. చాలా సంతోషం, వారు స్వాగతించారు. మరి వారు ఎమ్మెల్యే గారు వస్తారా? మరి వారు ఎంపీలు వస్తారా? 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దానితో పాటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అడగండి. నిజంగా వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు చర్చకు వస్తే కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చేసిన డెవలప్మెంట్ పైన చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను. 100% వారు ఏదైతే ఉత్సాహంతో, వారు ఏదైతే తప్పనిసరిగా చర్చలో పాల్గొంటామన్నారో భారతీయ జనతా పార్టీ మా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఇదే కిషన్ రెడ్డి గారితో ఇదే iNewsకి అవును చర్చలో పాల్గొంటా, నేను ఇక్కడ ఎంపీనని మీరెంతైతే బలంగా చెప్పారో, కిషన్ రెడ్డి గారు అంతా బలంగా చెప్తే మీరు చెప్పిన 10 నిమిషాల్లో ఎక్కడ చర్చ పెట్టిన కిషన్ రెడ్డి గారితో హైదరాబాద్ ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట చర్చలో పాల్గొంటాడు. 2 ఏళ్లలో మా డెవలప్మెంట్ అయింది. మీరు అంటూ 6 గ్యారెంటీలు, మహిళలకు ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ల కరెంట్ కానీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, రుణమాఫీ కానీ, ఇవన్నీ అంశాలపైన ఇంద్రం మిల్లు కానీ, ఇవన్నీ అంశాలపైన రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ, ఇవన్నీ ఉచిత కరెంట్ కానీ, ఇవన్నీ మేము ఎన్ని ఇచ్చినామో అవన్నిటిపైన మేము చర్చిస్తాం. మరి ఇదే హైదరాబాద్కి సంబంధించి మెట్రో ఎక్స్పాన్షన్కి నిధులు అడుగుతా మరి కేంద్ర మంత్రులు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? ముఖ్యమంత్రి గారు రండి, మనం ఏదైతే సంబంధించి నిధులు తెచ్చుకున్నామంటే ఎందుకు మాట్లాడతలేరు? 42% బీసీలకి రిజర్వేషన్ తెచ్చుకున్నామనంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సొంత ప్రభుత్వం పైన మా ఎంపీలు కొట్లాడారు తెలంగాణ రాష్ట్రం కోసం. అది మా చిత్తశుద్ధి. ఈరోజు 42% బీసీల రిజర్వేషన్ కోసం ఎందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు మౌనంగా ఉన్నారు? మీరు ముందు నడవండి. బీసీల పైన మీకు చిత్తశుద్ధి లేదా? బీసీల పక్షాన మీరు నిలబడరా? రండి, ప్రధానమంత్రి గారిని కలుస్తాము, గవర్నర్ గారి దగ్గరికి వెళ్దాము, ప్రెసిడెంట్ గారిని కలుస్తాము. 42% బీసీలకి ఏదైతే రిజర్వేషన్ కోసం కొట్లాడదాం. మేము చిత్తశుద్ధితో ఉన్నాం కాబట్టి 42% కోసం, 42% బీసీల పట్ల చిత్తశుద్ధి మాకు ఉంది కాబట్టి ఈరోజు ఒక బీసీ అభ్యర్థిని, ఒక యాదవ్ బిడ్డని మేము బరిలో దింపినాం. ఇది మా చిత్తశుద్ధి, ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా అమలు చేసినాము. విద్యార్థులకు కానీ, యువకులకు కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, ఏదైతే 60,000 పైచీలకు ఉద్యోగాలు కానీ, ప్రతి చోట కూడా 100% ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీతో చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నాం. నిజంగా చిత్తశుద్ధి వారికి ఉంటే ఈ చేసిన అంశాలపైన కిషన్ రెడ్డి గారిని మళ్ళీ నేను చెప్తున్నా, ఈయన కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, వారు మా అంబర్పేటలో గతంలో శాసనసభ్యునిగా ఉండే, వాస్తవాలన్నిటిపైన చర్చ పెడదాము. ఒక ఎమ్మెల్సీగా వారు ఎక్కడికి వచ్చినా నేను రానికి సిద్ధంగా ఉన్నా. హైదరాబాద్ పరిధిలో ఉన్న ఇటు మాధవరం కృష్ణారావు గారు కానీ, లేదా ఇటుపక్కన ఉన్న కాలేరు వెంకటేష్ గారు కానీ, ఆ ఎమ్మెల్యేలు లేదా
వాళ్ళకి మాట్లాడడానికి రాకపోతే కేటీఆర్ కానీ ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన బల్మూరు వెంకట్ ఒక్కటి వచ్చి వాళ్ళందరూ కూడా తగిన సమాధానం ఆధారాలతో సహా చూపిస్తారు. చూద్దాం మీరు చేసినటువంటి కమెంట్స్ పైన ఒక్కసారి అయితే మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు. కామారెడ్డి డిక్లేర్ ఏదైతే చేసామో ఆ రోజు బీసీ డిక్లరేషన్ ఏదైతే చేశామో దానికి కట్టుబడి ఉన్నాం మేము. దానికి బీజేపీ నాయకులు కూడా ఎందుకు రావట్లేదు అంటూ కూడా అభివృద్ధి పనులలో కూడా బీజేపీ నాయకులు ఎందుకు చేస్తలేరు, ఎక్కడ చర్చ పెట్టినారని రెడీ అంటూ కూడా బల్మూరు వెంకట చెప్తున్నటువంటి ఏమంటారు మరి? డెవలప్మెంట్ అనేది దేశం గురించి మాట్లాడితే దేశం ఈరోజు పరుగులు తీస్తున్నది. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ కానీ లేకపోతే వాట్సాప్ కానీ నువ్వు ఏడ కూర్చుంటాడా ఫోన్ బుక్ చేస్తే ఆటో వస్తున్నది, లారీ వస్తుంది, కారు అన్నీ వస్తున్నాయి, ఏడికెళ్ళి వస్తున్నాయి, ఫోన్ ఫ్రీ అయింది, ఏడికెళ్ళి వస్తున్నాయి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చేసింది కదా, మోదీ గారు చేసింది కదా. ఇంకోటి వీళ్ళకి డెవలప్మెంట్ అంటే ఇక్కడ రైమత్ నగర్ ఇన్ని కోట్లు ఇచ్చిన మనకో చేస్తారు కదా. నేను కూడా చిన్న 40-50 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటున్నాము. మరి ఈ 2 ఏళ్ల సంది ఎందుకు వేయలేదు రోడ్లు, ఇప్పుడే ఎందుకు వేస్తున్నారు అంటే ఓట్లు ఆశించే వేస్తున్నారు కదా. ఇంకోటి ముస్లింలకు మేము ఇస్తే మేము వ్యతిరేకం కాదు, ముస్లిం కూడా మా సోదరులు ఇక్కడ ఉన్నంత నాకు అన్నదమ్ముల చాలా మంది మా ఫ్రెండ్సే, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నోళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా తెలుసు, వాళ్ళంతా పిల్లలు నాకు తెలుసు. మరి ఇన్ని రోజుల సంది ఏం చేశారు? 2 ఏళ్ల సంది వేయకుండా ఇప్పుడే ఎందుకు వేస్తున్నారు? అయితే రెండు సార్లు కూడా కేబినెట్ విస్తరణ అయింది, అప్పుడు మరి ఎందుకు అవకాశం ఇవ్వలేరు? అదేనా మీరు అనేది? అవకాశం ఇవ్వాలి కదా. అజరుద్దీన్ గారికి ఇప్పుడే మంత్రి ఎందుకు ఇచ్చారు, ఇప్పుడే మొత్తం ఎందుకు ఇస్తున్నారు? ముందు ఇన్ని ముస్లిమ్స్ కనవాలేదా? ఇంకోటి ఆ బొందలగడ్డ ఇస్తున్నారంటే ముందు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇస్తాము? ఈడ కూడా చౌరస్తా సీఎం గారు చెప్తారు 30,000 మెజార్టీతో మేము గెలిపియండి మేము అంటే అవసరం. ఇప్పుడు ఓట్లు వేస్తేనే అది ఇస్తారు. 30,000 మెజార్టీతో గెలిపియండి, నాది హామీ, నేను ఇస్తా అని చెప్పి చౌరస్తా ఇదే రైమత్ నగర్ చౌరస్తా మీద చెప్తున్నారు సీఎం గారు. ఒక కొద్దిగా నిన్నగాక మొన్న చెప్తున్నారు. 2 ఏళ్ల సంది ఏమైంది? ముస్లిం సోదరులు కనవాలేదా? ఇప్పుడే కనబడుతున్నారు వాళ్ళు. అంటే ఓట్లు వస్తేనే ముస్లిమ్స్ కావాలి. ఇంకోటి ఎవరో సీఎం గారే అంటారు మా దిక్కెళ్ళే ముస్లిమ్స్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచే ముస్లిమ్స్ ఉన్నారు, బీజేపీ వేరే పార్టీ లేరు. అది పద్ధత అంటే నీకు ఓట్ల అవసరం ఉన్నప్పుడు అడగడానికి వచ్చినప్పుడు ముస్లింలకు కించపరిచి మాట్లాడింది కరెక్టా? ఇక్కడే సోదరులు అందరూ ఆలోచించాలి. ఇది వేరే పార్టీలు లేవా? అందరు ఉన్నారు. అయ్యో ఈయన మా తమ్ముడు మా ఇంటి పక్కకే ఉంటాడు ముస్లింస్, నా పక్కకే ఉంటాడు, ఇతను ఉంటాడు, అందరం ఉంటాం. అడగండి మీరు కావాల్సే. నేను కొల్లం సత్యనారాయణ నేను మాట్లాడుతున్నా. రేవంత్ అంటే నా 2009 కార్పొరేటర్ పోటీ చేసిన నాకు ఐడియా ఉన్నది, అవగాహన ఉన్నది. వాళ్ళని అడగండి చెప్తారు. అనేది ఇప్పుడే ఎందుకు వచ్చింది మీకు? ఇప్పుడే ప్రేమ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు? దేశం గురించి మాట్లాడితే ప్రధానమంత్రి ఎన్ని చేస్తున్నారు, ఎన్ని సేవలు చేస్తున్నారు మాకు తెలుసు. అది బుల్లెట్ ట్రైన్ ఇవాళ పరుగులు ఫ్లైట్తో సహా ఫ్లైట్ ఎంత జల్దీ పరిగెళ్తుందో ఆ టైంలో ట్రైన్ పరిగెళ్తున్నది. ఈ రోజున నీకు వాట్సాప్ వస్తున్నది, ఫోన్ వస్తున్నది, ఇవన్నీ ఎడిగేలు వస్తున్నాయి. దీని విషయంలో అడుగుదాం. అయితే ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారిని అడుగుదాం. అయితే వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ మీ ముందరనే ఉంది. అయితే 2 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు మరి అప్పుడు మైనార్టీకి అవకాశం ఇవ్వకుండా ఈ ఎలక్షన్ టైంలో ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇదే రైమత్ నగర్ చౌరస్తాలో ఆర్గ్యుమెంట్ కూడా చేశారు. మరి ఎట్లా చూడాలి అని అంటున్నారు. ఇప్పుడు మైనారిటీకి 4% రిజర్వేషన్ ఎవరిచ్చారో మైనారిటీ సోదరులందరూ కూడా తెలుసు. మైనార్టీల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. మేము ఏ రోజు కూడా మైనార్టీల ఓట్లు మాకు అక్కర్లేదు అని చెప్పి బండి సంజయ్ గారు లెక్క మేము మైనార్టీలను విమర్శించి మేము మాట్లాడలేదు, మా నాయకులు ఎవరు మాట్లాడలేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో, వాళ్ళకి 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎంతమంది ఇక్కడ క్యాంపెయినింగ్లో పాల్గొంటారు, పరోక్షంగా ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ అంటేనే బీజేపీ రిస్తదార్ సమితి ఏ రకంగా వారికి సపోర్ట్ చేస్తారో కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తుంది, ఎమ్మెల్యే ఎలక్షన్స్ రాగానే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. అరే 2 ఏళ్ళ మా గురించి అడుగుతున్నారు సార్, నేను 2 ఏళ్ళలో ఏం చేసినాం నేను చెప్తా. బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందంట. 11 ఏళ్ళల్లో మీరేం చేసిరు చెప్పు, నేను అదే అంటున్నా కదా. 2 ఏళ్ళలో మేము ఏం చేసినాం నేను చెప్తా. నువ్వు 2 ఏళ్ళ గురించి నేను అడుగుతున్నావు. మరి ఆ 2 ఏళ్ళ కలిపి నీది 12 ఏళ్ళు ఉంది బీజేపీ పార్టీది, భారతీయ జనతా పార్టీది కేంద్రంలో అధికారంలో ఉండి. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. మరి 12 ఏళ్ళు 10 ఏళ్ళు నిజంగా మనకు ఆలోచన ఉండి సమస్యలన్నింటినీ పరిష్కరించింటే ఈరోజు మీరు అనే సివరేజ్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, బంచ్ కేబుల్ సమస్య కానీ, హై టెన్షన్ విషయం కానీ, ఇవన్నీ సమస్యలు కూడా పరిష్కారం అయిపోతుండే కదన్న. ఈ సమస్యలన్నీ ఎందుకు పరిష్కారం కాలేదు? అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నా, మాకు ప్రజలు 5 ఏళ్ళు మమ్మల్ని గెలిపించి అధికారం చేపట్టమని చెప్పి మాకు అవకాశం ఇచ్చారు. నేను బల్లగుద్ది చెప్తున్నా, 5 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేసి జనరల్ ఎలక్షన్ రిఫరెండంతో మేము పోతాం. మీ రిఫరెండం అయిపోయింది,
బీఆర్ఎస్ పార్టీ దళితుని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసింది, 3 ఎకరాల భూమి అన్నది మోసం చేసింది, విద్యార్థులకు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు మోసం చేసిర్రు, యువకులకు ఇంటికొక ఉద్యోగం అన్నారు మోసం చేసిర్రు, మైనార్టీలకు 12% రిజర్వేషన్ అన్నారు మోసం చేసిర్రు. ఏ వర్గాన్ని కూడా వాళ్ళు పట్టించుకోలే. ఈరోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీల గురించి మాట్లాడుతుంది, 370 ఆర్టికల్ కానీ ఇవన్నిటిపైన ఈరోజు భారతదేశాన్ని గురించి మాట్లాడతారు. అన్న, భారతదేశం కేవలం భారతీయ జనతా పార్టీది కాదు. ఏదైతే భారతదేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. వీర్ సావర్కర్స్ దాంటోళ్ళు ఆ రోజు ఆంగ్లేయులకి తొత్తులు లెక్క ఉండే, ఎవరైతే సిద్ధాంతాలను పట్టుకొని వాళ్ళు పోతారో గాడ్సే గారు వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆంగ్లేయులకు సంబంధించి వాళ్ళని సమర్థించారు. ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో వారు భాగస్వాములు గారు, ఈ రోజు కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని నమ్ముకొని వస్తారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల్లో అఖండ భారత్ గురించి వాళ్ళు మాట్లాడతారు, భారతదేశాన్ని గురించి మాట్లాడరు. మేము భారతదేశం అంటే హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరం కూడా భారతీయుల లెక్క కలిసిమెలిసి ఉంటాలని ఒక నినాదం కాంగ్రెస్ పార్టీది. మా నినాదానికి మేము కట్టుబడి ఉన్నాము. మేము దసరా వస్తే దేవుణ్ణి పూజిస్తాం, రంజాన్ వస్తే అల్లాని పూజిస్తాము, ఏదైతే న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ కానీ మేము జీసస్ని పూజిస్తాం. మేము ప్రతి దేవుణ్ణి కూడా పూజిస్తాం, ప్రతి దేవుణ్ణి కూడా నమ్ముతాం. మేము దేవుళ్ళ పేరు పైన రాజకీయం చేయమన్నా, మేము డెవలప్మెంట్ పైన రాజకీయం చేస్తాం, అభివృద్ధి పైన రాజకీయం చేస్తాం, ప్రజల సంక్షేమం పైన ప్రజల సంక్షేమం పైన మేము రాజకీయం చేస్తాం, ప్రజల బాగు గురించి మేము మాట్లాడతాం, ప్రజల సంక్షేమం పైన చర్చ పెట్టమని అంటున్నాం. మేము ఎమోషన్స్ తోటి, సెంటిమెంట్స్ తోటి మేము రాజకీయాలు చేయాలనుకుంటలే. డెవలప్మెంట్ పైన చర్చ జరగాలి. వాస్తవానికి ఎవరేం చేసినా కూడా ప్రజలకి బాగు జరగాలని ఒక చిత్తశుద్ధితోటి నేను మాట్లాడుతున్నా. నిజంగా వారిని కూడా వారు మంచిది, సంతోషం, వారు మేము చర్చలో పాల్గొంటామని చెప్పినారు. కానీ వారు చెప్పిన దానికి మాటకి కట్టుబడి ఉండి మరి కిషన్ రెడ్డి గారిని పట్టుకొస్తారా, హైదరాబాద్ పరిధిలో వాళ్ళు ఎవరిని తీసుకొని వస్తారో అది కూడా మీడియా ముఖంగా టైము, ప్లేస్ అనౌన్స్ చేస్తే వాళ్ళు ఇప్పుడే అనౌన్స్ చేయమనండి. కిషన్ రెడ్డి గారిని తెస్తామని ఇక్కడ కంటెస్టెడ్ కార్పొరేటర్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారిని ఈ సమయంలో ఈ స్థలానికి చర్చకి తీసుకొని వస్తా అని చెప్పమనండి. లేదా బీఆర్ఎస్ పార్టీ మీరు నిరంజన్ రెడ్డి గారు వస్తారని చెప్పారు. నేను 10 గంటలకు వెళ్ళి ఇక్కడ ఉన్నా, మరి నిరంజన్ రెడ్డి గారు ఎందుకు రాలేదు? నిరంజన్ రెడ్డి గారిని కూడా చెప్పమని చెప్పండి ఏ సమయంకి తను వస్తాడు. బల్మూరి వెంకట్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యునిగా, పార్టీ ఉపాధ్యక్షునిగా ఇదే అహ్మద్నాథ్ చౌరస్తాలో చర్చకి నేను వస్తాను. పి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పటికెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో వచ్చినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన డెవలప్మెంట్ ఏంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నిధులని, ఈరోజు జిబ్లీహిల్స్ నియోజకవర్గం పట్ల మా చిత్తశుద్ధి ఏంది ప్రజాక్షేత్రంలో తేల్చుకోనికి మేము సిద్ధంగా ఉన్నాము. చెప్పండి, ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఛాలెంజ్ చర్చకు మేము సిద్ధం అంటున్నారు. వాళ్ళు అభివృద్ధి గురించి కూడా మాట్లాడుతున్నారు. 75-80 ఏళ్ళు పరిపాలించే కాంగ్రెస్ పార్టీ వీర్ సావర్కర్ గారి గురించి మాట్లాడారు. వీర్ సావర్కర్ లాంటి దేశభక్తుని గురించి ఒక వ్యక్తి మాట్లాడితే సరిపోదు. ఇదే ఆంగ్లేయులకు పోయి అడిగితే, బ్రిటన్లో అడిగితే, వాళ్ళ యొక్క చరిత్ర పుస్తకాల్లో చూస్తే మనకు కనిపిస్తుంది వీర్ సావర్కర్ లాంటి దేశభక్తుడు ప్రపంచంలో ఇంకా ఎక్కడ ఉండడు. పూర్తి హిందూ మహాసముద్రాన్ని దాటిన ఏకైక వ్యక్తి వీర్ సావర్కర్. ఇది దాటింది, ఆయనకి పూర్తి జీవితకాల శిక్ష పడ్డది. ఆ విషయం కూడా గుర్తు చేసుకోవాలి. అఖండ భారత్ గురించి ఎందుకు మాట్లాడతాం? భారతదేశం ముక్కలైంది, ఆ ముక్కలను తీసుకోవాలి. ఇప్పుడు నీ ఇంట్లో అన్నదమ్ములు దూరం అయితే తీసుకోవాలనుకోవా? నీ ఆస్తి వాళ్ళన్న దోచుకోపోతే తీసుకోవాలనుకోవా? వాస్తవం అది. ఆర్ఎస్ఎస్ చెప్పేది అఖండ భారత్ గురించి. భారతదేశం పూర్వం ఎలా ఉందో అలానే ఉండాలనుకుంటాను. నేను ఎట్లున్నా అట్లా ఉండాలనుకుంటా, సహజం అది. ఏ వేదిక మీదకి వెళ్ళినా, ప్రపంచంలోని ఏ వేదిక మీద ఉన్నా 140 కోట్ల భారతీయుల గురించి మాట్లాడతారు కానీ హిందువుల గురించో, ముస్లింల గురించో, క్రైస్తవుల గురించో, సిక్కుల గురించో మాట్లాడరు. ఆయన 140 కోట్ల భారతీయులనే మాట్లాడతారు. ఎప్పుడన్నా మీరు ఈ విషయాన్ని గమనించాలా? అయితే ఇక కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ అంటున్నారు. అంటే మరి కాంగ్రెస్ పార్టీలో హిందూస్ లేరంటారా? కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి మాట్లాడదు, అది చాలా ముస్లింలను అవమానపరిచినట్టు. అలాంటి మాటలు మాట్లాడకూడదు. ముస్లింలు ఇన్ని రోజులు కనిపించలేదా రేవంత్ రెడ్డికి? అజారుద్దీన్ తెచ్చిపెట్టే బదులు అజారుద్దీన్కి ఎమ్మెల్యేని ఇచ్చేది ఉండే. మళ్ళీ అలాంటి ఒక వీధిలో గుండాల ఉన్న నాయకులకు టికెట్ ఇచ్చి ముస్లింను అవపడుతున్నావు. ఇవాళ జూబ్లీస్ గడ్డ అంటే ఒక 4 కోట్ల జనాలు జూబ్లీస్ చూస్తున్నారు. జూబ్లీస్ అంటే పెద్ద లెక్క. జూబ్లీస్ గురించి 4 కోట్ల జనాలు చూస్తున్నారు. 14వ తారీఖు నాడు తెలిసిపోతుంది రేవంత్ రెడ్డి సంగతి ఏదో, జూబ్లీస్ సంగతి ఏదో తెలిసిపోతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎవరైతే మాగంటి సునీత ఉన్నారో, సునీతని మీరు మొత్తం టోల్గా కూడా స్టేజ్ల పైన దాంట్లపైన ఏడవమని చెప్తే ఆ సానుభూతి గ్రహించుకుంటున్నారంటూ కూడా కమెంట్ చేస్తున్నారు. ఏమనుకోవచ్చు దానిపై?
ఇది వాళ్ళకు ఆ మాట్లాడే వాళ్ళకు వాళ్ళ తల్లులు చెల్లెలు ఉంటే వాళ్ళకి ఆ మాట రాదు. అది వాళ్ళకి అది గుర్తించుకోవాలి ఫస్ట్. వాళ్ళ కుటుంబాలు గతంలో వాళ్ళ కుటుంబాలు జరిగినప్పుడు ఎవరైనా బాధపడతారు. అది అట్లా అనడం వాళ్ళకే మనసులోకి వదిలేస్తాం. అలాంటిది ఆ సునీతమ్మ గారు గెలుపుకు తట్టుకోలేకనే వాళ్ళు క్యాండిడేట్ ఆమె ప్రకటించినప్పుడు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ గారు క్యాండిడేట్ ప్రకటించినప్పుడే వాళ్ళు 20 మందిని తిరిగేసి లాస్ట్కి ఒక నవీన్ కుమార్ పెట్టిండు. అంటే గెలుపుకు భయపడే ఆ నవీన్ పెట్టి కూడా వాళ్ళు ఏదో బెదిరింపు మాట్లాడితే ఇక్కడ బెదిరించే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ కేసీఆర్, హరీష్ రావు ఉన్నాడు. ఈయన పక్కనే ఆఫీసు. ఈయన బెదిరిస్తలేడు. మాగంటి గోపీనాథ్ గారి యువకులు అంతా చాలామంది ఉన్నారు, ధైర్యంగా ఉంటారు. అట్లాంటి అన్ని ఎదుర్కొని టీఆర్ఎస్ పార్టీ ఎంతమందో నాయకులను చూసినాం. ఇంత రౌడీ షీటర్లు కాదు, రకరకాల రౌడీ షీటర్లను మాఫీ చేసిన రోజులు ఇవి. అట్లాంటి ఎవరికి భయపడారు. ఆమె పెద్ద మెజార్టీతో గెలుస్తుంది. అట్లాంటి ఆడమనిషిని అనడం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలవాలి ఫస్ట్.